కాండము 19వ అధ్యాయము 26వ వచనము. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, చూడకూడదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. శకునములు చూడకూడదు. అవునా? శకునములు అంటే చాలామంది అనుకుంటారు అన్నమాట. ఇవాళ మంగళవారం మంచిది కాదు, ఇవాళ శనివారం మంచిది కాదు, ఇవాళ సోమవారం మంచిది కాదు. అవునా? ఇవాళ పిల్లి ఎదురొచ్చింది మంచిది కాదు, ఇవాళ బల్లి తల మీద పడింది మంచిది కాదు. ఇవన్నీ ఏంటివి? శకునములు. ఇవాళ అమావాస్య మంచిది కాదు, ఇవాళ పౌర్ణమి మంచిది కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఎవరు చూడకూడదు శకునములు? అబ్రహాము సంతానము శకునములు చూడకూడదు. హల్లెలూయా. ఎవరండి? గట్టిగా చెప్పండి. అబ్రహాము సంతానము అంటే విశ్వాసులు. హల్లెలూయా. విశ్వాసులు, విశ్వాసం గల వానికి పిల్లలై ఉన్నారు. ఎవరు విశ్వాసం గలవారు? అబ్రహాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నేను అబ్రహాం సంతానం అయి ఉన్నాను. ఆమేన్. అబ్రహాం సంతానం అంటే యేసుక్రీస్తు వారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చదవండి అమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదము, ఆ వాగ్దానము అన్ని జనులకు కలుగుటకై యేసుక్రీస్తు వారు ఎలాగైపోయారంట? మన కోసము శాపగ్రస్తుడిగా మ్రాను మీద వేలాడుతున్నారంట. హల్లెలూయా. ఎలాగండి? శాపగ్రస్తుడిగా మ్రాను మీద వేలాడుతున్నారంట. అంటే ఇప్పుడు అబ్రహాము వాగ్దానం ఎంతమంది పొందుకోవాలి? ఆశీర్వాదము. ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు గొప్ప ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. సంతానములో అభివృద్ధి, ఆకాశ నక్షత్రంలో అతని సంతానం అభివృద్ధి పొందింది. అవునా? అలాంటి వారము ఎవరండి? విశ్వాసులు. హల్లెలూయా. చెప్పండి, విశ్వాసైన నేను అబ్రహాము సంతానాన్ని. నీ పక్కన చెప్పు, నువ్వు అబ్రహాము సంతానం అయి ఉన్నావు. అన్ని జనులకి ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదం కలగాలని యేసయ్య మన కొరకు ఏమైపోయారు? మ్రాను మీద శాపగ్రస్తుడిగా చనిపోయారు. హల్లెలూయా. అంటే మనము అబ్రహాము సంతానం అవ్వాలని చెప్పి. హల్లెలూయా. అబ్రహాము సంతానం మాత్రమే పరలోక రాజ్యం వెళ్తుంది. మిగతా ఏ సంతానాలు కూడా పరలోక రాజ్యం రాలేవు. ఎవరైతే, ఎందుకంటే అబ్రహాము సంతానం అంటే దేవుని యొక్క సంతానము. హల్లెలూయా. అబ్రహాముని కూడా దేవుడు తన బిడ్డగా చూసుకున్నాడు. దేవుడు తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు. దేవుడు తన స్నేహితుడిగా ఏర్పరచుకున్నాడు అన్నమాట. అందుకనే అబ్రహాము సంతానంలో ఉన్నవారు, యేసుక్రీస్తు వారిని నమ్మేవారు, యేసయ్య బిడ్డలు ఏం చూడకూడదు? చెప్పండి, శకునము చూడకూడదు. హల్లెలూయా. శకునము చూడడం వల్ల ఏంటి తెలుసా ప్రమాదము? విశ్వాసాన్ని కోల్పోతారు. దురాత్మకి బలమును అనుగ్రహించే వారిగా మారిపోతారు. అమావాస్య రోజున ఏ మంచి పని కూడా చేయకూడదు అని చెప్పంటారు. అంటే అమావాస్య రోజున ఎవడు పని చేస్తున్నాడు? దురాత్మ, సాతాను శక్తులు, కర్ణ పిశాచాలు పనిచేస్తున్నాయి. ఆ రోజు చేయకూడదు, దురాత్మలు పట్టు అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ దురాత్మలకి నువ్వు భయపడుతున్నావు. దురాత్మలకి ఏమవుతున్నావు? నువ్వు భయపడుతున్నావు. అది ఏదో నీ కుటుంబాన్ని పాడు చేస్తుందని చెప్పి, అది ఏదో నీ శరీరాన్ని పాడు చేస్తుందని చెప్పి, ఆ దురాత్మలు, ఆ చీకటి శక్తులు ఏవో నీ శరీరాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ కుటుంబాన్ని ఎదగనికని చేస్తాయి. వాటికి నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. కానీ యేసయ్య బిడ్డలు, అధికారం కలిగిన వారు, ఎలాంటి దురాత్మైనా, ఎలాంటి సాతాను శక్తులైనా వాటిని కాళ్ళ కింద ఏం చేయాలి? తొక్కివేయాలి. హల్లెలూయా. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఎలాంటి దురాత్మలు, ఎలాంటి చేతపడి శక్తులు,
ఎలాంటి కర్ణపిశాచాలైనా కానీ నిన్ను చూసి భయపడునుగాక. ఆమె నీ పక్కన చెప్పు, నిన్ను చూసి భయపడునుగాక, నిన్ను చూసి భయపడునుగాక. ఆమె అవునా? అందుకని దేవుడు చెప్తున్నాడు, శకునములు చూడకూడదు. ఎందుకు? నువ్వు యేసయ్య బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఏ రోజు మంచి జరగమంటే ఆ రోజు మంచి జరుగునుగాక. ఆమేన్. దేవుడు 7 రోజులు సృష్టించి 7 రోజులు కూడా ఆశీర్వదించాడు. మరి ఆయన ఆశీర్వాదంలో శాపం ఉందా? లేదు. మొదటి రోజున ఆశీర్వదించాడు, 2వ రోజున ఆశీర్వదించాడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజున ఆశీర్వదించాడు, 6వ రోజు, 7వ రోజు కూడా ఆశీర్వదించాడు. 7 రోజులు కూడా ఆశీర్వదింపడ్డాయి. సాతాను ఏం తెలిసింది తెలుసా? అబద్ధికుడు, ఇదిగో ఈరోజు అమావాస్య, ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు, ఈరోజు నా దురాత్మలు వెచ్చలవిడిగా భయంకరంగా తిరుగుతాయి. అవునా, అయితే నేను ఏ పని చేయను బాబోయ్ అని కూర్చుంటారన్నమాట. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? అయితే ఏంటి, నేనెవరిని? యేసయ్య బిడ్డని. ఆమేన్. యేసయ్య అభిషేకం నాలో ఉంది. యేసయ్య నా కొరకు రక్తం కార్చి నన్ను అబ్రహాము సంతానంగా మార్చాడు. నాలో శకినములు పని చేయవు, నాలో మంత్రములు పని చేయవు. ఎందుకు? నేను అబ్రహాము బిడ్డని, యేసయ్య బిడ్డని కనుక. ఆమేన్. కనుక ఎలాంటి దురాత్మ పని చేయవు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? శకినములు చూస్తారు. ఆ శకినములో నుంచి దురాత్మని ఇంటిలోకి ప్రవేశిస్తుంది. చూడండి, చాలామంది అరే పిల్ల ఎదురు వచ్చిందిరా, వెళ్ళకూడదు బయటకు అంటే నువ్వు లోపలికి కూర్చుంటావు. నీతో పాటు ఒక దురాత్మ వచ్చి లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. అంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయములోంచే దురాత్మ ద్వారము చేసుకుని లోపలికి వస్తాడు. హల్లెలూయా. దేనికైతే అరే తల మీద బల్లి పడిందిరా, ఏమైంది? పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకో, బుక్లో తల మీద బల్లి పడింది కనుక. ఆడపిల్ల మగపిల్ల తెలియదు సార్. తల మీద పడినప్పుడు తోక ఉందా, తోక ఊడిపోయిందా తెలియదు సార్. రైట్. ఏ రోజు పడింది? ఇవాళ బుధవారం సార్. ఆ రోజు ఏంటి? అమావాస్య. అమావాస్య అయితే నీకు మరణగండం. హల్లెలూయా. అంటే దేవుడు ఏమో బల్లికి ఒకరిని చంపే అధికారం ఇచ్చాడు. ఇంత బల్లికి, బల్లి కోసం యేసుక్రీస్తు వారు చచ్చిపోయాడా? బల్లిని ఏమన్నా దేవుడు అధికారం ఇచ్చాడా? నా అభిషేకం నీకు ఇస్తున్నాను, నా అధికారం నీకు ఇస్తున్నాను, ఎవరిని పడతారు చంపే అని చెప్పి అన్నాడా? కానీ వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో ఏది అయిపోతుంది వణుకుతూ ఉంటారన్నమాట. ఇక భయం భయం, అయ్యి బాబోయ్ ఎవరు కరెక్ట్గా చెప్తాడు, ఎవరు కరెక్ట్గా చెప్తాడు. బల్లి తల మీద పడిపోయింది, బల్లి తల మీద పడిపోయింది, ఎవరు కరెక్ట్గా చెప్తాడని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఎవడో చెప్తాడు నీకు మరణగండం, అయిపోయావు నీ పని, శాంతి చేయించుకో లేదా అయిపోతావు. శాంతి అయిందా? శాంతి ఫలించలేదా? అయినా కానీ అయిపోతావు. వాడు డిప్రెషన్ ఎక్కువైపోయి లోపల నేను చచ్చిపోతానని లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఊపిరితిత్తులు పాడైపోయి బీపీ ఎక్కువైపోయి ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అటు నుంచి అటే అంటాడు. హల్లెలూయా. అప్పుడేమంటాడు? నేను చెప్పాను కదా బల్లి తలమని చచ్చిపోతాడని, నిజంగా చచ్చిపోయాడు. రైట్. లేవికాండము 19:26 శకినము చూడకూడదు. దేవుని కుమారులు ఈ సృష్టిని శాసించడానికి మనం వచ్చాము. హల్లెలూయా. దేనికోసం వచ్చామండి? ఈ సృష్టిని శాసించడానికి వచ్చాము. కానీ ఈ సృష్టిలో దేవుడి కోసము సరిగ్గా తెలియక, నువ్వు దేవుడి కుమారుడు అని తెలియక, నీకు దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క అభిషేకము, దేవునికి అధికారము నీలో ఉందని తెలియక ఆ మంత్రాల చుట్టూ, ఆ శకినముల చుట్టూ, ఆ వారాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏదైనా చిన్న కళ వచ్చిందనుకో, ఆ కళను చూసి భయపడిపోతారన్నమాట. అమ్మో నాకే ఎందుకు వచ్చింది? అవును నీకు వచ్చింది. సాతాను గారు నీకు ఏం చేశాడు? నువ్వు నిద్రపోతున్నప్పుడు కళ తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి సాతాను యొక్క కళలు యేసు నామమున లయమైపోవునుగాక. ఎందుకు లయమవ్వాలి? యేసయ్య అధికారం నాలో ఉంది. ఆమేన్. ఏంటి నిజము? నీ పక్కన ఏంటి నిజం అని అడుగు. పక్కన నీ పక్కన అడుగు, ఇట్లా కొట్టు, నీ పక్కన వాళ్ళు కొట్టు, ఇట్లా కొట్టు. ఏంటి నిజము? నువ్వు యేసయ్య బిడ్డవి.
సమస్త లోకాలు సృష్టించిన ఆ దేవునికి నువ్వు బిడ్డవై ఉన్నావు. అలాంటి బిడ్డ ఒక చిన్న చిన్న శకునములు చూసి భయపడచ్చా? భయపడకూడదు. ఏదో చిన్న చిన్న కళలు చూసి భయపడచ్చా? కళ్ళ వస్తుంది అన్నమాట. ఒక దురాత్మ వచ్చి నువ్వు చచ్చిపోయినట్టు చూపిస్తుంది. వెనకాల నుంచి ఎవరో తొడుగుతున్నట్టుగా, ఎడారి ప్రాంతము, అక్కడ నిన్ను చంపేసినట్టు. 3 రోజులు టెంగ్ మూడో అంకి కనిపిస్తుంది. అప్పుడు ఏమైంది ఎవరు కరెక్ట్గా చెప్తాడు? ఒక సోది చెప్పుతుంది, నా దగ్గరికి వెళ్తావు అన్నమాట. సోదే చెప్పు అంటే ఆ సోది చెప్తుంది ఏమని, 3 రోజుల్లో నీవు ఫట్. అవునా? ఇంటికి వెళ్ళి గుండె అక్కడే సగం జారిపోద్ది. ఇంటికి వెళ్ళి అలా పట్టుకుని ఇంకొక రోజు ఉందనగా, 2వ రోజు గడిచింది, 3వ తెల్లారితే 3వ రోజు అయిపోయి థర్డ్. చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? నేను యేసయ్య బిడ్డని, యేసయ్య బిడ్డ దీర్ఘాయుష్మంతులు. ఆమేన్. యేసయ్య బిడ్డలు దీర్ఘాయుష్మంతులు. ఈ లోకములో నీవు ఎన్ని సంవత్సరములు సంతోషంగా నువ్వు బతకాలనుకుంటున్నావో అన్ని సంవత్సరాలు సంతోషంగా బతుకు. ఆమేన్. హల్లెలూయా. 80 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావా? 90 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావా? 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావా? లేకపోతే 150 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావా? హల్లెలూయా. చాలు 150 వరకు నేను చూసి మంచిగా వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి. ఆ తర్వాత మళ్ళీ 2వ రాకడలో లేస్తా. వీళ్ళందరినీ చూసి గొడవలు, ఈ పిల్లలు, వాళ్ళ సంతానం, ఎన్ని గొడవలు నాకు అనవసరం అనే సగ్గా మంచిగా నిద్రపోతా. చక్కగా వెళ్ళిపోవాలి. అంతేగాని శకునములు చూసి ఎవరు చచ్చిపోమన్నాడు? జాతకాలు చూసి ఎవరు చచ్చిపోన్నాడు? నేను ఏం అడిగితే దేవుడు అది చేస్తారు. హల్లెలూయా. చెప్పు నీ పక్కన, నువ్వు ఏది అడిగితే దేవుడు అదే చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అవునా? అలాంటిది వాళ్ళెవరు చెప్పడానికి? ఒక జ్యోతిష్కుడు అంటాడు, ఇదిగో నీ వెనకాల ఒక కర్ణ పిచాచి ఆ నొడాన్ని పట్టుకుని కూర్చుంది. ఎప్పుడు ఆశీర్వాదం లేకముందు, ఎందుకు నేను ఆశీర్వదింపబడతలేదని చెప్పి మా ఇంట్లో ఒక ముసలావిడ తీసుకొచ్చింది అన్నమాట. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం. అయితే వెనకాల ఒక పిచాచి బలవంతుడిగా ఉండి వెనకాల వెన్నుపూస పట్టుకుని కూర్చుంది. ఈ తాయెత్తు కట్టుకున్నావు అంటే ఆ పిచాచి వెళ్ళిపోద్ది, నువ్వు మంచిగా అయిపోతావు అంటే, నువ్వు వద్దు, నీ తాయెత్తు వద్దు. ఒకవేళ పిచాచి పట్టుకు కూర్చుంటే నాకు బరువు అనిపించాలి, వెనక పడతాను నేను. హల్లెలూయా. ఆ పిచాచి కనిపించదు నీకు. సరే, అలాంటి నాకు వద్దని చెప్పా. చాలామంది ఏం చేస్తారంటే, అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అవునా బ్రదర్ అయితే తొందరగా తాయితు కట్టు, ఎంత కావాలి? ఇదిగో 1116 అక్కడ పెట్టి అంటాడు. రైట్, ఇప్పుడు తాయితు కడతా. దేవుని బిడ్డలు ఎలాగుండాలి? వాడి పిచాచిని కలిపి 2 కలిపి భూస్థాపన చేయాలి. హల్లెలూయా. కనీసం వాడిని చేయకపోయినా వాళ్ళలో ఉన్న పిచాచినైనా భూస్థాపన చేసుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? నువ్వు యేసయ్య బిడ్డవి. ఈ సృష్టిని శాసించడానికి వచ్చిన వాడు సృష్టిని శాసించకుండా ఏం చేస్తున్నారు? సృష్టిని చూసి భయపడుతున్నారు. హల్లెలూయా. ఎంత అవమానం. ఇంకా చదవండి, సంఖ్యాకాండము 23:23 చదవండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు. నిజముగా యాకోబులో ఏమి లేదు? మంత్రము లేదు. ఇజ్రాయేలీలలో శకునము లేదు. ఇజ్రాయేలీలో శకునము లేదు. నిజముగా యాకోబులో ఏమి లేదంట? మంత్రము లేదు. అంటే యాకోబు మీద ఎలాంటి మంత్రాలు పని చెయ్యవు. ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి ఆ వాగ్దానాన్ని పొందుకున్న సంతానం మనం. అవునా? వారికి ఏదైతే వాగ్దానం ఉందో అదే వాగ్దానం మనం పొందుకున్నాము. మరి మనలో మంత్రాలు పనిచేస్తాయా? మంత్రాలు పనిచేస్తాయా? పని చేయవు. హల్లెలూయా. ఎలాంటి మంత్రశక్తినైనా కానీ నీవు ప్రార్థన చేసి మాట్లాడితే అది నీ కాళ్ళ కిందకి రావాల్సిందే. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నీ పక్కన ఎవడో మంత్రాలు చేసి చేతపడితే పాడ చచ్చిపోతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు వీళ్ళేం చేస్తారు? అమ్మో వీడికి ఎవరో చేతపడి చేస్తారు, వీడిని ముట్టుకుంటే నా మీదకి వచ్చేద్దేమో, అస్సలు వాడికి కనిపించకుండా పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు.
చాలామంది అలాగ ఉన్నారు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి మంత్ర శక్తిని యేసు నామమున బంధించి వేస్తున్నానని చెప్పంటే నీలో అధికారం ఉంది కనుక ఆ మంత్రశక్తి ఏమవుతుంది? బంధింపబడిపోతుంది. అప్పుడు చెప్పాలన్నమాట, యేసయ్య నమ్ముకో, అబ్రహాం వాగ్దానం నీ మీద కూడా వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు నీ మీద ఎలాంటి మంత్రము కానీ శకునము కానీ పని చెయ్యదు. కొంతమంది పిల్లి ఎదురొస్తే పోతావురా అంటారు, కానీ మనకి పిల్లి ఎదురొస్తే ఐశ్వర్యం వచ్చునుగాక. ఆమేన్. చాలామంది మంగళవారం ఏ పని చేయకూడదంటే, మరి మంగళవారం పిల్లలు పుడతారు వాళ్ళు, మరి నేను మంగళవారం పుట్టినప్పుడు హల్లెలూయా. చాలామంది అంటారు కదా, మంగళవారం ఏం చేయకూడదు, అది చేయకూడదు అంటే ఏంటి? శకునములు చూస్తారన్నమాట. హల్లెలూయా. అప్పుడు చెప్పాలన్నమాట, ఓహో వాడికి మంచిగా అవదా, అయితే నాకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. ఓహో వీళ్ళకి మంచి అవదా, అయితే నాకు మంచి జరుగుతుంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. అమావాస్య రోజు నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్పంటారన్నమాట. అమావాస్య రోజున ఏ పని చేయకూడదు అంటారు, అవునా? ఆ అమావాస్య రోజున నీకు కుబేరు వర్షం కురిచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎవరికైతే మంచి కాదో, ఈరోజు ఎవడైతే మంచి కాదంటాడో దేవుడు అది ఆ రోజు నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? యాకోబులో మంత్రము లేదు, ఇంకా ఇజ్రాయేల్లో శకునము లేదు. ఆమేన్. నీకు ఈ లోకములో ఉన్న నిబంధనలు నీ మీద ఎంత మాత్రం కూడా వర్తించవు. బల్లి నీ మీద పడినా కానీ ఏం కాదు, పిల్లి ఎదురొచ్చినా ఏం కాదు, అమావాస్యని పౌర్ణమని ఏం కాదు. ఎవడు ఒక మాంత్రికుడు నీ బట్టలు నీ తల వెంట్రుకలు తీసుకెళ్ళి బొమ్మకి వేసి రకరకాలుగా చేసినా కానీ అప్పటికేం కాదు. వాడు మంత్రం చేసి నీకు ఏదో తీసుకొచ్చి తినిపించినా కానీ అది నువ్వు తిన్నా అప్పటికి ఏం కాదు. కానీ ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు ఒక మాట మాట్లాడేవంటే వాడికి అవుతుంది. హల్లెలూయా. కొన్ని వందల దురాత్మలు లాక్కుపోతాయి మాట. ఇంకోటి తెలుసా? మనం చెప్తే దేవుని పరిశుద్ధ దూతలు మన మాట వినడమే కాదు, సాతాను దురాత్మలు కూడా మనల్ని చూసి భయపడతాయి, మన మాట వింటాయి. హల్లెలూయా. ఎందుకు? యేసయ్య అధికారము మనలో ఉంది కనుక. చూడండి, యేసుక్రీస్తు వారు బయల్జెబూల్ దురాత్మ వదలగొట్టినప్పుడు ఇతను బయల్జెబూల్కి అధికారేమో అంటారు. ఇతను బయల్జెబూల్ ఎందుకంటే దయ్యములు ఇతని మాట వింటున్నాయి, ఇతను దయ్యాలకి అధిపతి ఏమో కాదు. ఎందుకు తెలుసా? ఆయన అధికారి సమస్త లోకానికి. హల్లెలూయా. ఏదైనా కానీ ఆయన మాట వినవలసిందే. దయ్యపు దురాత్మ కూడా నీ మాటకి లోబడను గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి అలా నీ మాటకి లోబడే దురాత్మకి నువ్వు భయపడతావా? నీ ఇంట్లో ఒక పని అమ్మాయి అంట్లు తోముకుంటుంది, నువ్వు ఇంకో గిన్నె తీసుకొచ్చేసావు, ఇది కూడా కడుగు, నేను కడగను, ఈ గిన్నె కొడేస్తాను అన్నప్పుడు నువ్వేమంటావు? అర్జెంట్గా బయటికి పో నువ్వు అంటావు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక దురాత్మ ఆ పని అమ్మాయి కాళ్ళ కిందకు కూడా పనికిరదు అది, అవునా? ఆమె తొక్కేస్తుంది, అయిపో వదలగా అని చెప్పి చేమని నిలిపేస్తుంది, అవునా? అలాంటిది ఒక దురాత్మ నిన్ను బాధిస్తుంటే నువ్వు దానికి పాడేంటి? చెప్పండి. నాలో మంత్రం పనిచేయదు, నాలో శకునములు పనిచేయవు, నాలో చేతబడి శక్తులు పని చెయ్యవు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యము చదవడం రాదు, వాక్య జ్ఞానం లేదు. నాకు అసలు ఇలాంటి చేతబడి శక్తులు నన్ను ఏం చేయగలవు అనుకుంటాను ఎప్పుడు. ఎవడైనా కానీ పోని విపరీతమైన అఘోర మాంత్రికి చేతబడి చేసేవాడు ఎవడైనా ఉంటే కనుక, మీకు తెలిసిన ఎవడైనా, ఎవరికి తెలిసిన వాళ్ళైనా కానీ ఇప్పుడు నాతో వాడిని ఛాలెంజ్కి రమ్మను, నేనేం చేయను అసలు అండి. అది ముట్టుకోను కూడా ముట్టుకోను. మనం ఏం కావాలని అన్నీ ఇద్దాం వాడికి. తల వెంట్రుకలు కాదు మంచి కట్ చేసి ఇద్దాం, బట్టలు కావాలంటే నేను తీసుకుని పాడైపోయిన మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళి ఇద్దాం, పూజలు చేసుకో, రకరకాల ఏది చెయ్యి, మొత్తం చేసుకో. నేను మాత్రం ఇలాగే ఉంటా. హల్లెలూయా. కానీ నేను మాత్రం యేసయ్యా ఈ పని చూడండి అంటే నీ పని అయిపోద్ది. అక్కడే కూర్చుంటావు గుండెకి పట్టుకుని. హల్లెలూయా.
ఎందుకు తెలుసా? మనము మహాకృపను కలిగి ఉన్నాము. గడికి దేవుడు చెప్పకూడదమ్మా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనల్ని మామూలుగా చేయలే. యేసుక్రీస్తు వారు మన కొరకు మామూలు రక్తం కార్చలేదు, మహిమ కలిగిన రక్తముతో ఆయన మనల్ని కొని ఉన్నారు. హల్లెలూయా. ఒక్కొక్కరు దేవుని మహిమతో నిండిపోయినట్లయితే కనీసం నీకు దురాత్మలు కనీసము ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి అన్నమాట. కనీసం 10 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి నీ దగ్గర రావాలంటే. హల్లెలూయా. సరే, 1 సమూయేలు 28:5. 1 సమూయేలు 28:5 చదువుకుందాము. అయితే ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉంటాడన్నమాట. ఈయన దేవుని చేత అభిషేకం పడ్డాడు. దేవుడే ఇతను రాజుగా మార్చారు, దేవుడే ఇతన్ని ఎన్నుకున్నారు. కానీ ఇతనికి అలవాటు ఏంటంటే శకునములు చూడడం అలవాటు. హల్లెలూయా. శకునములు చూడడం అలవాటు, కర్ణపిచాలతో మాట్లాడడం అలవాటు. దేవుడు ఏమన్నా అతనికి సమాధానం ఇవ్వకపోతే శకునములు చూస్తాడు, కర్ణపిచాలతో మాట్లాడతాడు. దానివల్ల ఏంటి ప్రయోజనము అంటే చూద్దాం, చదవండి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. మనస్సునందు భయమునుంది, భయకంపం ఉందట. ఎవరు? సౌలు. ఎవరిని చూసి? ఫిలిష్తీయుల దండును చూసి. యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులు వస్తున్నారు, వాళ్ళని చూసి సౌలు భయపడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? చాలామంది ఇదే భయంతో ఉంటారన్నమాట. ఏదైనా కల వచ్చింది, ఏదో దెయ్యాలు కనిపించినాయి, ఎవడో మాంత్రికుడు ఇలా చేశాడు, లేకపోతే అలా చేశాడు, ఎవడో చెప్పాడు, సోది చెప్పి ఆమె వచ్చి సోది చెప్పింది, ఇదిగో పలానా రోజు నువ్వు చచ్చిపోతావు, లేకపోతే పలానా రోజు నీకు ఎదవుతుంది, పలానా రోజు నీ కుటుంబం ఇలాగ అయిపోతుంది అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? భయపడతారు. ఆ భయపడ్డంలో వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ దురాత్మలన్నీ కూడా వాళ్ళ లోపలికి ఆ ద్వారం ఓపెన్ చేసుకుని లోపలికి ప్రవేశిస్తాయి. హల్లెలూయా. భయం అనేది సాతానికి, దురాత్మలకి ఒక తలుపు. ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో నువ్వు సాతానికి తలుపు తీస్తావన్నమాట. అంటే ఎవడైతే తప్పుడు ప్రవచనంతో ప్రవచిస్తున్నాడో ఆ తప్పుడు ప్రవచనాన్ని భయముతో నువ్వు లోపలికి ఆహ్వానించుకుంటున్నావు. అప్పుడు నువ్వేమో తెలుసా? నాకు ఏమీ జరగదు, నువ్వెన్ని చేయి, వాడిని ఎన్ని చేయని, నువ్వెన్ని దర్శనాలు చూడు, ఏది చేయి, కానీ నాకు మాత్రము ఏమీ కాదు. ఎందుకంటే నేను ఎవరిని? యేసయ్య బిడ్డని. కానీ ఇతను సౌలు ఏం చేస్తాడు తెలుసా? దేవునితో అభిషేకం పడ్డాడు. సౌలు మహారాజు. చదవండి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరుము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. చూడండి, యెహోవా మాట్లాడలేదు, దర్శనంలో మాట్లాడలేదు, ఉరుము ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, ఏమీ సెలవు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా నువ్వు సెలవిచ్చేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటా, ప్రభువా నువ్వు నాకు ఏదో సెలవిచ్చే వరకు, లేదా ఇంతకు ముందు నన్ను ఎలాగ వాడుకున్నావు, నన్ను ఇప్పుడు కూడా అలాగే చేస్తావు, నీవు నన్ను అభిషేకించావు, నీవు నాకు తోడై ఉన్నావు, కనుక నీ మీద నేను నమ్మకమించి ఉన్నాను, నాకు ఎలాంటిది ప్రమాదము రాదు అని చెప్పి అని విశ్వాసంతో ఉండాలి. కానీ ఈ సౌలు ఏం చేస్తా తెలుసా? చదవండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నా కొరకు మీరు కర్ణపిశాచలు గల ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ చేతును. నేను పోయి ఆ కర్ణపిశాచాల స్త్రీతో విచారణ చేస్తాను. హల్లెలూయా. అంటే లోపల ఏమైపోయింది? దేవుడు చెప్పట్లే, అయితే కరెక్ట్గా చెప్తుంది ఆమె. ఎవరు చెప్తుందంటే కరెక్ట్గా? కర్ణపిశాచాల గల స్త్రీ. హల్లెలూయా. అంటే కర్ణపిశాచాలు గల వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తున్నారు. అలా చేయొచ్చా? హల్లెలూయా. కర్ణపిశాచాలకు ఉన్నంత బలం కన్నా నా బలము గొప్పది. ఆమేన్. హల్లెలూయా. కర్ణపిశాచాల కన్నా నేను చెప్పే మాట జరుగుతుంది. హల్లెలూయా. కర్ణపిశాచాలతో చెప్పించుకుంటున్నాడట. ఇంకా చదవండి.
నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఎద్నోరులో కర్ణపిశాచము గలే ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా, ఏం చేస్తున్నాడు? శకునములు చెప్పమంటున్నాడు. ఏం జరుగుతుంది, నాకు శకునము చెప్పు, నేను చూడాలి, ఈ శకునము నాకు కావాలి, నాకు చెప్పు అని ఎవరి దగ్గర విచారిస్తున్నాడు? కర్ణ పిశాచాల దగ్గర. అంటే ఇతనికి ఏం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇతను ఎవరు? దేవుని చేత అభిషేకం పడినవాడే సౌలు మహారాజు. దేవుని చేత యుద్ధాలు చేసినవాడే, దేవుని చేత అద్భుతాలు చూసినవాడు. కానీ ఇతనికి ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే ఇతనికి జ్ఞానం లేదు. హల్లెలూయా. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? కర్ణ పిశాచాల చుట్టూ తిరుగుతాడు, శకినముల చుట్టూ తిరుగుతాడు. అదే జ్ఞానం ఉండి విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? యేసయ్య నాకు హాని ఎంత మాత్రం కూడా తీసుకురాడు. హల్లెలూయా. ఆయన కనిపాపను ముట్టి ఆ తర్వాత నన్ను ముట్టాలి. కనుక యేసయ్య కనుపాప పాడైపోతుందేమో కానీ నాకు మాత్రము ఏమీ రాదు. మరి ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఎవడైనా నీ కనుపాప మీద చెవు కంట్లో ఏలు పెడదాం అనుకుంటే ఊరుకుంటావా? నీకు తెలియకుండా నీ చెయ్యాలి అనుకో పడుతుంది, అవునా కదా? హల్లెలూయా. ఎవరైనా ఇలా కంట్లో ఇలా పెడతా నువ్వేం చేస్తావు? నీకు తెలియదు, ఆగు అంటావా? అలా కాదు, ఫస్ట్ నువ్వు చెయ్యి ముందు ఆ చేతిని పట్టుని కొడుతుంది అన్నమాట. అవునా? హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఎదుర్కొని యేసుక్రీస్తు వారిని జయించి అప్పుడు నీ దగ్గర రావాలి. ఏ దురాత్మను రాగలదా? రాలేదు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని జయించే శక్తి ఇప్పుడు దాకా లేదు. అవునా? ఏదీ లేదు. ఎందుకంటే ఆయన సమస్త లోకాల కన్నా, అన్ని దేవతల కన్నా ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన నామము. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము. హల్లెలూయా. మరి అలాంటి దేవుని ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. నువ్వు అలాంటి దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉండాలి? నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము నా మీద వర్తిల్లదు. ఆమేన్. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఆమేన్. నువ్వు ఇలాగుండాలి. శకినములు జాతకాలు వాడు చెప్తాడు, నీ జాతకం బాగోలేదని నాకు చెప్పాడు, చూశాడు. జాతకంలో అన్ని కత్తెరలు ఉన్నాయ్యా, నీకు ఏం బాగలేదు. కొంతమంది ఇలా తిరుగుతారు, కొంతమంది శాస్త్రి, ఆ శాస్త్రి, ఈ శాస్త్రి. కానీ అంతమంది శాస్త్రులు, సకల వేదాలకి, సకల శాస్త్రులందరికీ కూడా దేవుడు ఎవరు? యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. సకల వేద మహర్షులకు కూడా దేవుడు ఎవరు? యేసయ్య. చూడండి, చదవండి అమ్మ, 11 నుంచి చదవండి. 28:11 మొదటి సమూయేలు. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడగగా, ఆ స్త్రీ నీతో మాట్లాడడానికి నేను ఎవరిని రప్పించాలి అని అడుగుతుంది. అతడు సమూయేలును రప్పింపవలనను. చూడండి, సమూయేలు రప్పించు. ఎవరినంట? సమూయేలు ప్రవక్తను రప్పించు అంటున్నాడు. చేస్తాయి దురాత్మలు. కానీ దురాత్మకి ఏమి లేదు తెలుసా? ఆరోగ్యం ఇవ్వలేవు, స్వస్థతనివ్వలేవు, అద్భుతాలు చేయలేవు, ఒక మనిషిని రక్షించలేవు. అలా చేయాలంటే దేవుడు ఒకటే చేయగలడు. కానీ అవి ఒకటి చేయగలవు. వాడిని ఇంకా కృంగదీసి వాడి సత్యలే చేయగలవు. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చదవండి, 14 చదవండి. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. చూడండి,
సౌలు ఏం చేస్తున్నాడు? సమూయేలు ప్రవక్త వచ్చేసాడు ఈమెలోకి ఇంకా అని సాగిలిపడి ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? కర్ణ పిశాచాలుగా పట్టిన ఆ కర్ణ పిశాచాలు గల స్త్రీకి నమస్కారం చేస్తున్నాడు. చదవండి. నిజంగా అక్కడ సమూయేలు ప్రవక్త ఆమెలోకి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నమాట. చదవండి ఇప్పుడు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుతావని. సమూయేలు నిద్రపోతున్న నన్ను నువ్వు ఎందుకు లేపి పైకి రా అని చెప్పి నువ్వెందుకు తొందర పెడుతున్నావు? ఎందుకు తొందర పెడుతున్నావు? ఈ దురాత్మలు వచ్చి నన్ను లేపుతున్నాయి ఏంటి? నన్ను పైకి రమ్మని ఎందుకు ఈ దురాత్మలతో నువ్వు కౌరు పంపిస్తున్నావు అని సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. చదవండి ఇంకా. నేను బహుశ్రమలో ఉన్నాను సౌలు చెప్తున్నాడు. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితినెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చూడండి, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడిగా మారిపోయాడు. అంటే నీలో ఏ బుద్ధి ఉంది? విశ్వాసం లేదు. దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసి దేవుడితో సహవాసం చేసే బుద్ధి లేదు. ఏ బుద్ధి ఉంది? స్వార్థం. నేను బతకాలి, నేను బతకడానికి ఏదైనా చేస్తాను, నా రాజ్యాన్ని సంపాదించుకుని నేను ఏదైనా చేస్తాను, నేను రాజుగా ఉండాలి, అందుకు నేను ఏదైనా చేస్తాను. దానికి ముందు ఎందుకు దేవుడు అతనికి పగవాడిగా మారారు? అతనిలో ఇతని స్వార్థపు మెంటాలిటీ చూసి ఇతని స్వార్థపరుడు కాదు రాజుగా ఉండడానికి అని దావీదును లేపి దావీదును రాజుగా చేస్తే సౌలే చెప్తాడు, ఎవరైతే గొలియాతను చంపుతాడో అతను నేను రాజుగా చేసి నా కుమార్తెని ఇస్తానని. దావీదు గొలియాతను చంపిన తర్వాత కూడా సౌలు దావీదు రాజు చేయడు. సౌలు దావీదుని చంపేద్దామని తిరుగుతాడు. ఎవరిని? అభిషేకింపబడిన అభిషక్తుణ్ణి సౌలు చంపుతామని తిరుగుతాడు. అందుకనే నా అభిషేకం కలిగిన వాడిని చంపుతామని తిరుగుతావా? నేను నీకు విరోధిగా ఉంటా, నేను నీకు చెప్పను. మరి కర్ణ పిశాచాలు, చనిపోయిన వారిని పిలిచే ఆత్మలు పిలిచే కర్ణ పిశాచాలు స్త్రీ దగ్గరికి వెళ్ళి బతికేడా? చదవండి ఇంకా. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని నిచ్చియున్నాడు. నీ పొరుగువాడైన దావీదుకు తన రాజ్యాన్ని ఇచ్చివేసి ఉన్నాడు. ఎందుకు? ఇతను పని చేసిన పనేంటి? స్వార్థము, అసూయ, కోపము, దయ్యపులు, శకినములు, కర్ణ పిశాచాలు, అబద్ధ ప్రవచనములు కోసం ఇతను పరిగెడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి వారు ఎంత మాత్రం కూడా దేవుడికి ఇష్టులా కాదు, దేవుడికి శత్రువులు. దేవుడు వారికి పగవాడిగా ఉన్నాడట. అందుకని చెప్తున్నాడు, శకునములు చూడకూడదు. హల్లెలూయా. ఏం చూడాలి? యేసయ్య మాటను చూడు. ఏం చూడాలి? యేసయ్య విశ్వాసం చూడు. ఏం చూడాలి? యేసయ్య రక్తం చూడు. ఏం చూడాలి? నీ విశ్వాసం ఎంత ఉందో నువ్వు చూడు. హల్లెలూయా. నీ దేవుడు ఎంత సామర్థ్యుడో, నీ దేవుడు ఎంత బలవంతుడో నీ జీవితంలో చూడు. ఎంతమంది చూస్తారు? ఆమేన్ చెప్పండి. నా దేవుడు యేసయ్య నా దగ్గర బలవంతుడై ఉన్నాడు. ఆమేన్. ఇంత గొప్ప బలవంతుడిని ఏం చేస్తున్నాడు ఈయన? శకినముల చుట్టూ, కర్ణ పిశాచాల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా చదవండి. చూడండి, 1 సమూయేలు 31 అధ్యాయము 2 నుంచి చదవండి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, ఎల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములోను సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. చూడండి, బాణాలు కొడుతున్నారు. కొడుతుంటే ఈ బాణంలో అంబులు వెళ్ళి అతనికి ఒళ్ళంతా తగిలి ఇంక చచ్చిపోతానికి అయిపోయింది. అప్పటికి గాయాలు తగిలి చచ్చిపోతానికి అయిపోయింది. ఎందుకు? కర్ణ పిశాచాలు ఏం చేసినాయా? చేయలే. ఆ కర్ణ పిశాచాల గురించి ఇంకా మీరు చదువుకున్నట్లయితే అక్కడ కింద ఆమె ఏం చేస్తుందంటే, అయ్యో సౌలు బలహీనుడిగా ఉన్నాడని ఒక పశువుని కోసి అతనికి వండి పెట్టి తినిపించి బలవంతుడిగా ఇప్పుడు వెళ్ళు అని పంపిస్తుంది. కానీ ఏ కర్ణ పిశాచం ఏం చేయలేకపోయింది. ఆమె ఎన్నో తాయితులు కట్టి ఉండొచ్చు, ఎన్నో దారాలు కట్టి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఏమీ చేయలేకపోయినాయి. అతని మరణాన్ని ఆపినాయా?
ఆపలే. కావున సౌలు ప్రవక్త చెప్పాడు, నువ్వు యెహోవాకి విరోధి అయి ఉన్నావు కనుక నీ రాజ్యము దావీదు చేతికి వెళ్ళిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. కానీ అతను పశ్చాత్తాపడి, ప్రభువా నేను చేసిన తప్పు, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని అన్నట్లయితే సౌలుని దేవుడు అద్భుతంగా వాడుకునేవాడు. ఏం చేస్తాడో తెలుసా? చదవండి ఇంకా. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. చూడండి, తన కత్తే పట్టుకుని కత్తి పాతి దాని మీద పడి చచ్చిపోయాడట. హల్లెలూయా. అంటే ఇతను కర్ణ పిశాచాలు పిలిచాడు కనుక ఏమైపోయింది? ఇతనిలో ఉన్న బలం వెళ్ళిపోయింది, ఇతనిలో ఉన్న ధైర్యం వెళ్ళిపోయింది, ఇతనిలో దురాత్మలు బట్టి ఓడిపోయేలాగా అయిపోయి తర్వాత ఏమైపోయాడు? ఇతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అక్కడే. హల్లెలూయా. ఎందుకు? సౌలుకి ఏం లేదు, విశ్వాసము లేదు. కర్ణ పిశాచాల చుట్టూ, శకినముల చుట్టూ తిరిగారు. ఇవాళ కూడా చాలామంది అలాగే. అందుకనే వారు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆలకించడు. అప్పుడు పశ్చాత్తాపడాలి, ప్రభువా నేను చేసిన ఈ తప్పును క్షమించు, నా ప్రార్థన ఆలకించు, నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు. అందుకే నేను ఎంతమందికి 91 కీర్తన చదువుతున్నారు? అందుకని ప్రతి సండే కూడా 91 కీర్తన చదవండి అని చెప్తాను. ఎందుకు తెలుసా? ఆయన నా కోట అయి ఉన్నాడు. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడును, రక్షించును. హల్లెలూయా. అవునా? ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఎందుకు శకునములు, ఎందుకు జాతకములు, ఎందుకు అమావాస్య, ఎందుకు బల్లి? అవునా? పరిగెడుతూ ఉంటారు అన్నమాట, అక్కడికి ఇక్కడికి. పరిగెట్టకు, కూర్చో. ఎవరిని చూడాలి నువ్వు? యేసయ్యను చూడు. అలా పరిగెట్టావా? సౌలు చూశాడా? కానీ అతను ఏమైపోయాడు? దేవుడు విరోధంగా మారిపోయాడు. అతనుకున్న అంటే అతను అహంకారం తగ్గించుకుంటలే, దేవుడు అయితే నాకేంటి, నాకు శకినములు కావాలి, దెయ్యములు కావాలి, కర్ణ పిశాచాలు కావాలి, వాళ్ళతో తిరుగుతా. పిశాచాలు ఏం చేస్తాయి? చంపివేస్తాయి. అవునా? జీవంగల దేవుడు జీవింపు చేస్తాడు. ఇంకా చదవండి. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తనను తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. సౌలు చచ్చిపోయాడు, ఇంక నేను ఎందుకు అని చెప్పి ఆ దురాత్మ అతనిలో కూడా ప్రవేశించుడికి అతను కూడా ఆత్మహత్య చచ్చిపోయాడట. హల్లెలూయా. అది దావీదు ఏం చెప్తాడో తెలుసా? నేనైతే యెహోవా సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఆమేన్. మరి నువ్వెలాగ ఉంటావు చెప్పండి? నేనైతే యెహోవా సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అలాగ ఉందువుగాక. ప్రతి ఒక్కరు పచ్చని ఒలివ చెట్టు వలె ఉందురుగాక ఇక్కడ. హల్లెలూయా. కానీ పిశాచాలు, శకునములు నీకెంత మాత్రం పని చేయవు. ఒకవేళ వాటిని చూసినా కానీ అవి నీకు వృధా. వాడు చెప్పచ్చు నీకు ఎలా జరగదు, కానీ జరగదు. యేసయ్య ఏదైతే మాట్లాడతాడో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. దీర్ఘాయుషు నువ్వు అనుభవించుదువుగాక. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఏంటమ్మా? నిరంతరము నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాము. హల్లెలూయా. అంటే ఆయన వాత్సల్యము, మళ్ళీ చదవండి ఒకసారి ఇది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నిర్మూలము కాకున్న వారము. ఆమేన్. ఇది నమ్మాలా లేదా? హల్లెలూయా. ఇది నమ్మాలా లేదా? అంటే జ్ఞానం కలిగిన వాడు, బైబిల్లో ఉన్న వాక్యం తీసుకున్నవాడు ఏం చేస్తాడు? యెహోవా కృప నిరంతరము కూడా నా యందు నిలిచి ఉన్నది గనుక నేను నిర్మూలము కాను. ఇంకా చదవండి.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు కూడా నీకు కృప చూపించడానికి ఆయనకి ఏం పుడుతుందంట? అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. నీకు దేవుడు కృప చూపించడానికి, నిన్ను ఆరోగ్యంలో సమృద్ధిలో నడిపించడానికి, నిన్ను ఆయన క్షేమంగా చూసుకోవడానికి ఆయనకి ప్రతిరోజు కూడా ఏం పుడుతుంది? నూతనమైన వాత్సల్యత పుడుతుంది నీ మీద. హల్లెలూయా. మరి ప్రతిరోజు దేవుని వాత్సల్యం తప్పించుకుని కానీ నువ్వు నిర్మలం అవుతావా? నీ మీద ప్రతిరోజు వాత్సల్యం పుడుతుంది. మరి శకినములు, దురాత్మలు, చీకటి శక్తులు ఇవేనా ఏం చేయగలవా? ఆయన కృపను వాత్సల్యతని ఆపగలవా? దేవుడి దగ్గర ఫలించే కృప వాత్సల్యతను ఏ దురాత్మైనా కానీ ఆపగలదా? ఆపలేదు. నీ కోసము ప్రతిరోజు కూడా దేవుడు వాత్సల్యతలో పుడుతున్నాడు. ఇంకా చదవండి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. నా భాగమని నేను అనుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే నీవు దేవుడు ఒక భాగమై ఉన్నారు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప నమ్మకమైన దేవుడు నీకు భాగమై ఉన్న తర్వాత శకినములు చూడొచ్చా? హల్లెలూయా. ఇంకా చదవండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను ఆశ్రయించిన వారిని ఎడల యెహోవా ఏమైనట? దయాళుడు. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో వారు దయాళులుగా మారిపోతున్నారు. దేవుడు తన దయతో నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా దేవుడు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్మట్లే, ఆయన నా భాగమని చెప్పనుకుంటులే. ప్రతిరోజు నా మీద దేవుడికి వాత్సల్యత పుడుతుంది కనుక ఆయన కృపను బట్టి నేను ఆరోగ్యంగా ఉంటాను, ఆయన కృపను బట్టి నేను ఐశ్వర్యంతో ఉంటాను, ఆయన కృపను బట్టి నేను క్షేమంగా సంతోషంగా ఉంటాను. ఎందుకు? ఆయన నా భాగము. ఆయన నేను నమ్ముకున్న దేవుడు, ఆయన నమ్మదగిన వాడు కనుక సత్క్రియలు చేసి చూపిస్తాడు. గట్టిగా చెప్పకూడదామా? హల్లెలూయా. కానీ నమ్మరు. ఏమైపోతుంది? అక్కడికి ఇక్కడికి ఇక్కడికి చాలామంది పరిగెడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు పరిగెట్టింది కాక ఇంకోని కూడా పరిగెట్టిస్తారు. ఎక్కడికి పరిగెట్టాలి? నువ్వు దేవుని దగ్గర విచారణ చేయి. హల్లెలూయా. ఎవరి దగ్గర? దేవుని దగ్గర విచారణ చేయి. ఆయన మాట పట్టుకో. ఆయన వాత్సల్యత నా మీద ఉంది కనుక నేను ఎంత మాత్రం కూడా నిర్మూలము అవ్వను. ఆమేన్. ఇంకా చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాము. చూడండి. హల్లెలూయా. ఒక్కటేసారి ఒక శ్లోకం రాసేస్తారు ఆయన పౌలు. మీరు దేవుని శక్తిని అనుభవిస్తూ దేవుని మహిమను చూస్తూ మీ అంతరంగ పురుషుణ్ణి దేవుని యొక్క మహిమతో నింపుకొని మీ అంతరంగ పురుషుణ్ణి దేవుని యొక్క శక్తితో నింపి ఏం చేయాలంట? క్రీస్తు ఒక ప్రేమ, లోతు, వెడల్పు అన్నీ చూసుకుంటూ నువ్వు అందులో ముందుకు వెళ్ళిపోవాలి. అందుకు తగిన జ్ఞానము నీకు రావాలని చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారంటే అవన్నీ పక్కన పెట్టేశారు. ఎవడు సూచి చెప్తాడా? ఎవడు ఏ ప్రవచనం చెప్తాడా? ఈ అమ్మ ఏమైనా ప్రవచనం చెప్తుందా? ఆ అమ్మకి ఏమైనా ప్రవచన వరం ఉందా? ఈ అమ్మకి ఏమైనా ఉందా? అతనికి ఏమైనా ఉందా? అక్కడికి ఇక్కడికి పరిగెడతా ఉంటారన్నమాట. ఎక్కడికి పరిగెట్టుకో. ఈ పక్కన చెప్పి ఎక్కడికి పరిగెట్టుకో. బైబిల్ పట్టుకో. యేసయ్య ప్రేమ నా మీద ఎంతుంది, యేసయ్య వాత్సల్యత నా మీద ఎంతుంది, యేసయ్య కృప నా మీద ఎంతుంది. అప్పుడు అడుగు, ప్రభువా ఇంకా నీ వాత్సల్యత నాకు చూపించు, ప్రభువా ఇంకా నా మీద నీ కృప అధికం చేయి, నీ వాగ్దానం నాలో నెరవేర్చు. అబ్రహాము ఆశీర్వదించిన దేవుడు. అబ్రహాం పరిగెట్టాడా? ఈసాకు పరిగెట్టాడా? యాకోబు పరిగెట్టాడా? లేదు. దావీదు పరిగెట్టాడా? లేదు.
ఏ ప్రవక్త, ఏ రాజు బైబిల్లో ఎవరు కూడా పరిగెట్టలే. పోనీ యేసయ్య ఏమైనా పరిగెట్టాడా? భూమి మీద ఆయన కూడా మనిషిలో పుట్టాడు కదా. లేదు. ఎక్కడ విచారణ చేశారు? మోకాళ్ళు వేసి లేకుంటే కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పరిగెట్టుకు, దేవుడి దగ్గర కూర్చో. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మాటనిచ్చిన దేవుడు నీతో మాట్లాడలేడా? చూపునిచ్చిన దేవుడు నిన్ను చూడలేడా? చెవులిచ్చిన దేవుడు ఆయన వినలేడా? హల్లెలూయా. వింటాడా లేదా? ఆమేన్. ఎక్కడికి పరిగెట్ట అవసరం లేదు. కొంతమంది డిప్రెషన్ దురాత్మతో బాధపడుతుంటారు. ఎందుకు డిప్రెషన్? యేసు నామములో దాన్ని బంధించాయి. ఆయన ప్రేమను నీలో చూసుకో. అప్పుడు అద్భుతమైన శక్తిమంతుడిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. ఎంతమంది మారదాం అనుకున్నారు శక్తిమంతులుగా? చూడండి, ఆఖరిగా మొదటి దశలోనికులు 5వ అధ్యాయము 15వ వచనము. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడును మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, అంటే ఒకని యందు ఒకడు కీడైనది చేసుకోకుండా చూసుకున్నాడు. అంటే తప్పుడు ప్రవచనాలు చెప్పకండి. హల్లెలూయా. నీకు ప్రార్థనాభిషేకం ఉండొచ్చు, లేదా నీకు ప్రవచనాభిషేకం ఉండొచ్చు, లేదా నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నావు, ఆమె గురించి ఒక దురాత్మ చెడుగా చూపించి ఉండొచ్చు. ఆ చెడు నువ్వు బయటకు చెప్పుకో, లోపల మింగే. ఏం చెప్పాలి? దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఆమె గురించి ప్రార్థన చేయి, లేదా అతని గురించి ప్రార్థన చేయి. యేసు నామములో నీకు ప్రవచన వరం ఇచ్చాడు కనుక యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, ఈమె దీర్ఘాయుష్మంతుడవును గాక, ప్రతి అపవాది క్రియ లయమైపోవును గాక అని ప్రవచించు. అవునా? ఎందుకు? మేలైన దాన్ని చేయుడి, కీడుని ప్రకటించకండి. అంటే ఏం చేయాలి? మేలునే ప్రవచించు. నీకు ప్రార్థన శక్తి ఉంది, ఒకరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అతను చచ్చిపోతాడు నీకు తెలిసిపోయింది. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ద్వారా ఇతనికి దీర్ఘాయువు కలుగును గాక. ఆమేన్. అతని మీద ఏ దురాత్మ అయితే పనిచేస్తుందో ఇప్పుడే ఆ దురాత్మ, ఆ మరణకరమైన దురాత్మను ఏం చేయాలి? యేసు నామమున బంధించేస్తున్నాం. ఆమేన్. చెయ్యాలా లేదా? ఒకడు అప్పులు సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నాడు, అతను బయటికి రావట్లే. అప్పుడు నువ్వేం చేయాలి? యేసు నామములో మేలు చేయి. అంటే ఏం చేయాలి? ప్రవచించు. ఇతను అప్పుల్లోంచి బయటకు వచ్చి ఇతను అనేకులకి ఇచ్చేవాడుగా మారునుగాక. ఆమేన్. అప్పుడు నీ నోటి ప్రవచనం పనిచేస్తుంది. దురాత్మ పనిచేస్తుందా? పని చేయలేదు. అప్పుడు దురాత్మ ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. శకునం ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. నీ నోటి మాట ఏదైనా చేయగలదు. హల్లెలూయా. చెప్పండి, నీ నోటి, మీ పక్కన చెప్పండి, నీ నోటి మాట ఏమైనా చేయగలదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రవచించు. ప్రవచించాలా లేదా? అందరు లేచి నుంచుందాము. ఎడతెగక పట్టు వదలక ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావు. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావు. ప్రార్థన చేద్దాము అందరూ కూడా. యేసయ్యా, ఇప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగించండి. నేను శకునములు చూడను, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళను, అబద్ధ ప్రవచనాలను నమ్మను. ప్రభువా, ఎవడైనా నా మీద అబద్ధ ప్రవచనం చెప్పినట్టుంటే ఇప్పుడే వాటిని యేసు నామములో విరగొట్టబడును గాక. ఎవరైనా కానీ నా మీద అబద్ధ ప్రవచనం చెప్పి ఉంటే ఇప్పుడు యేసు నామములో అవి విరగొట్టి వేయబడును గాక. యేసయ్యా, నీ దీర్ఘాయువుని అనుభవిస్తాను, నేను ప్రేమిస్తున్నాను కనుక ప్రభువా, ఇదిగో నీ దీర్ఘాయుష్ను, నీ రక్షను నేను అనుభవిస్తాను తండ్రి. ఇదిగో నీ కృపను అనుభవిస్తాను. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. నా మీద నీకు ప్రతిరోజు కూడా నూతనంగా వాత్సల్యతపడుచుంది. నేను నీ మీద ఆనుకుని ఉన్నాను. యెహోవా నా భాగమని చెప్పి నేను నమ్ముచున్నాను. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనములు. అగో అబ్రహాం ఇస్సాకుని కల దేవుడా, ఇప్పుడు నా మీద కూడా అద్భుతంగా మీరు ఉన్నందుకు వందనములు. ఈ రోజు నుంచి నేను నీ నామను నమ్ముచున్నాను. దావీదు వలె నేను నమ్ముచున్నాను. యెహోవా, నీవు నాకు తోడై ఉన్నావు. శాశ్వత కాలము నా జీవాన్ని నీ దగ్గర ఉన్నది ప్రభువా. నేను ఎల్లప్పుడూ కూడా జీవించువాడని, నేను ఆరోగ్యంతో ఉండేవాడని తండ్రి. ఎలాంటి దరిద్రము కానీ, ఎలాంటి మరణము కానీ నేను అనుభవించను. ఎలాంటి వ్యాధి కానీ నా శరీరంలో కానీ, నా పిల్లల శరీరంలో కానీ, నా తరాల శరీరంలో కానీ ఎంత మాత్రం కూడా ఉండకుండా ఉండునుగాక.
ప్రభువా, మాంత్రిక శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ, శకునములు కానీ నా మీద, నా కుటుంబం మీద పని చేయకుండా ఉండునుగాక. ఇప్పుడే ప్రభువా, నీవు మా భాగమై ఉన్నావు, నీవు మా ఇంటి వాడవై ఉన్నావు తండ్రి. ఇప్పుడే గొప్ప అద్భుతము నా జీవితంలో చూస్తున్నాను. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. గట్టిగా గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని దగ్గర మొహమాట పడకు, దేవుని సంఘంలో మొహమాట పడకు. గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, ఇప్పుడే గొప్ప అద్భుతం నేను చూడబోతున్నాను. నీ మహిమ అభిషేకము నాతో నింపండి, నీ జ్ఞానము నాకు నింపండి. నీ ఎత్తు, నీ లోతు, నీ వెడల్పు, లోతు ఎంతో తెలుసుకునేటందుకు నాకు నీ కృపను గ్రహించండి. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమని నేను తెలుసుకోవాలి అధికంగా. ఏ శక్తి నన్ను ఏమీ చేయలేదు, ఏ దురాత్మ నన్ను ఏమీ చేయలేవు. నా నోటి మాటకు ఉన్న శక్తి ముందు ఈ లోకంలో ఏ శక్తి అయినా వ్యర్థమే. నాలో యేసుక్రీస్తు వారు పనిచేస్తున్నారు. తండ్రి, ఇదిగో ఇప్పటి వరకు ఎవరైతే ఆశీర్వదింపబడలేదో ఈరోజు వారిని ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరికైనా బాగోలేదా, శరీరంలో కానీ ఆత్మలో కానీ, ఇప్పుడే నీ స్వస్థత వారు అనుభవించుదురుగాక. తండ్రి, ఇప్పుడే గొప్ప అద్భుతం మీరు జరిగించండి. యేసయ్య, ఇప్పుడే గొప్ప అద్భుతం మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే.